తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఓవైపు మరోసారి అధికారంలోకి రావాలని డిఎంకే, మరోవైపు డిఎంకేను గద్దెదింపాలని అన్నా డిఎంకే, బీజేపీ కూటమి. ఇక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ సారథ్యంలోని టీవీకే కూడా అధికారమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే కింగ్ మేకర్ గా నిలుస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు తమదైన వ్యూహాలతో సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఓవైపు ఓటర్లకు వరాలు ప్రకటిస్తూ, మరోవైపు ప్రత్యర్థులపై ధీటైన విమర్శలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. తమిళనాడులోని అధికార డిఎంకే మళ్లీ ఎలాగైనా సరే విజయం సాధించి అధికారం దక్కించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. మరోవైపు అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన దళపతి విజయ్ తమిళనాడులో సత్తా చాటేందుకు తమదైన వ్యూహాలతో ముందుకు సాగిపోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములు, పార్టీల మధ్య గట్టి పోటీ తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి. తమిళనాడులోని నామ్ తమిళర్ కక్షి కూడా ప్రతి ఎన్నికల్లో క్రమంగా తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో నామ్ తమిళర్ కక్షి కూడా ఈసారి మరింత ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలున్నాయి. ఇక తాజాగా వెల్లడైన ఓ సర్వేలో డిఎంకే కూటమికి 104 నుంచి 114 స్థానాలు దక్కుతాయని, మెజారిటీకి కావలసిన 118 స్థానాలకే కష్టపడుతుందని ఆ సర్వే అభిప్రాయపడింది. ఇక అన్నా డిఎంకేకు 127 స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయ్ టీవీకి 15% ఓట్లు సాధిస్తుందని, నామ్ తమిళర్ కక్షి 8% ఓట్లతో 4వ స్థానంలో నిలుస్తుందని తాజా సర్వే అంచనా వేసింది. అయితే తమిళనాడులో డిఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వేల్లో తేటతెల్లమైంది. డిఎంకే వ్యతిరేక ఓట్లు సాధారణంగా ప్రతిపక్షమైన అన్నా డిఎంకేకు పడకుండా విజయ్కు పడే అవకాశం ఉండడమే ఈ ఎన్నికల్లో కీలక మలుపని పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో డిఎంకే చాలా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో విజయావకాశాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని సర్వేలో తెలుస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వస్తే ఈసారి ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ సారథ్యంలోని టీవీకే కింగ్ మేకర్ గా నిలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిఎంకే, అన్నా డిఎంకే మధ్య విజయ్ పొందే 15% ఓట్లు ఎవరు అధికారంలోకి రావాలనేది తీర్మానిస్తుందని తాజా సర్వే కూడా నిర్ధారించింది. మరోవైపు చాలా మంది రాజకీయ నిపుణులు కూడా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామిలలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది నిర్ణయించే శక్తిగా విజయ్ మారుతారని చెబుతున్నారు. తాజా సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో విజయ్, త్రిష వ్యవహారం, కరూర్ తొక్కిసలాట కేసు తదితర సమస్యలతో విజయ్ సతమతమవుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 15% ఓట్లు సాధించి ఎవరో అధికారం ఏర్పాటు చేయాలనేది నిర్ణయించే కింగ్ మేకర్ అవుతుందని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకేను ఇష్టపడని వారి ఓట్లు టీవీకేకు వెళ్లే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. అలాగే యువ ఓటర్లు కూడా విజయ పక్షాన్ని నిలవచ్చని, తద్వారా ఈ ఎన్నికల్లో టీవీకే ఒక కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందని సర్వేలో తేలింది. డిఎంకే కంచుకోటగా భావించే ప్రాంతాలలో టీవీకే పొందే ఓట్లలో అధికార పార్టీకి అతిపెద్ద నష్టం ఏర్పడుతుందని తెలిసింది. ఇంకా అన్నా డిఎంకే నుంచి కూడా సీనియర్ నేత సెంగొట్టయ్యాన్ తదితర కొంతమంది కీలక నేతలు టీవీకేలోకి వెళ్లారు. దీంతో అన్నా డిఎంకే ఓట్లు కూడా టీవీకేకు వెళ్లే అవకాశం ఉంది. తమిళనాడులోని ప్రస్తుత పరిణామాలను బట్టి సర్వేలో చెబుతున్నట్లుగా విజయ్ రానున్న ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపించగలరో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరు నెలకొంది. ఈసారి అధికార, విపక్ష కూటములకు ధీటుగా కొత్త పార్టీలు పుట్టుకురావడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సత్తా చాటుతారు, తమిళనాడు ఓటర్ల మద్దతును ఎవరు దక్కించుకుంటారు అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక విజయ్ సారథ్యంలోని టీవీకే ఏకంగా కింగ్ మేకర్ గా నిలుస్తుందనే అంచనాలు సైతం వెలువడుతున్నాయి.